హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి వెంకటేశ్వర్. ఈరోజు బియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోవచ్చు. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ, సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. దానికి ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు రేషన్ బియ్యం అయినా యూజ్ చేయవచ్చు. నేను నార్మల్ రైసే యూజ్ చేశాను. ఒక 2 సార్లు 3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలండి. తెల్లారేసరికి ఇవి బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి. నాకు మొత్తము 4 గ్లాసుల వాటర్ పట్టిందండి మిక్సీ వేసుకోవడానికి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 5 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. నేను ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్ తోటే వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ మనకు పడుతుంది. ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు 4 గ్లాసులు అని చెప్పాను కదా, మిగతావి 5 గ్లాసులు ఈ గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన వాటర్లో 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఓమా, అలానే 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగానే బియ్యాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మెల్లిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. మంట కూడా మనం చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఎందాక కలపాలి అంటే చూసారు కదా, స్పూన్ నుంచి పడుతుంది. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారేసరికి ఇంకాస్త గట్టిగా అవుతుందండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ యూజ్ చేశాను. మీరు కావాలి అంటే కాటన్ క్లాత్లో అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పిండిని మురుకులు నొక్కే గొట్టంలో వేసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవడమే. ఇంతే అండి. పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే వడియాలు పెట్టుకోవచ్చు. ఇవి ఒక రోజులో ఆరిపోతాయండి ఫ్యాన్ కింద. తర్వాత 2 రోజుల వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. సంవత్సరం పాటు మనం నిల్వ చేసుకోవచ్చు వీటిని. ఇంతే అండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.